పెళ్లి చేసుకుని వచ్చిన సందీప్, హాసినీలను చూసి స్వర ఎలా రియాక్ట్ అయిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో చూడండి. 'పలుకే బంగారమైన' సీరియల్ ఆగస్టు 21వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. సందీప్, హాసిని ఇద్దరూ పెళ్లి చేసుకుని సత్యమ్మ ఇంటికి వస్తారు. అయితే సందీప్ శివను రెచ్చగొట్టేలా మాట్లాడటంతో శివ సందీప్ కాలర్ పట్టుకుంటాడు. తనని ఏమని బెదిరించి పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు. నువ్వు ఆవేశపడొద్దు, నీ కలర్ మెడలో నేను తాళి కట్టేశాను అంటాడు సందీప్. నువ్వు గొంతు చించుకోవలసిన అవసరం లేదు అంటాడు. నువ్వేదో చేశావురా, నీ సంగతి చూస్తానని ఆవేశంగా లోపలికి వచ్చి కత్తి తీసుకుని సందీప్ మీదకి వెళ్తాడు. ఇక వెంటనే హాసిని ఆ కత్తి పట్టుకుంటుంది. ఇప్పుడు చెప్పు, నిన్ను బెదిరించి పెళ్లి చేసుకున్నాడా? ఏమని బెదిరించాడు? మమ్మల్ని చంపేస్తానన్నాడా? నువ్వెందుకు ఒప్పుకున్నావు అని శివ హాసినిని అడుగుతాడు. అలా ఎలా తాళి కట్టించుకున్నావు? నేను నమ్మను అంటాడు. తను నన్ను బెదిరించలేదు అంటుంది హాసిని. తను నన్ను నిజంగా బెదిరించలేదు, నా ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని హాసిని అనేసరికి శివ కుప్పకూలిపోతాడు. నువ్వు తనని కలరు అని పిలొద్దు, తను ఇప్పుడు నా సొంతం, నా హాసిని, నా భార్య అంటాడు సందీప్. చంపేస్తానని శివ మీదకి వెళ్తుంటే చెప్పాను కదా, ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే చేసుకున్నాను అంటుంది హాసిని. నన్ను ఎవ్వరూ బలవంతం చేయలేదు, నన్ను ఎవరూ బెదిరించలేదని హాసిని అంటుంది. ఇక అప్పుడు సందీప్ మాట్లాడుతూ, తనని నిజంగా నేను బలవంతంగా పెళ్లి చేసుకుంటే ఇక్కడికి రాను, మీకు కనిపించకుండా ఎక్కడికో తీసుకెళ్లేవాణ్ణి కదా, అంత బలవంతంగా నేను పెళ్లి చేసుకుని తీసుకొచ్చినా తను ఆ తాళి నా మొహాన విసిరేసి నీ దగ్గరికే వచ్చేసేదిగా. ఇప్పుడు నా పక్కనే, నా దగ్గరగానే ఉంది, నాతోనే నిలబడింది, నీ దగ్గరికి రాలేదు కదా. మళ్ళీ తను ఐ లవ్ యూ శివ అని కూడా అనాలి. ఏమీ అనలేదంటే అర్థమేంటి? నేను తన్ని బలవంతంగా పెళ్లి చేసుకోలేదనే అర్థమని సందీప్ అంటాడు. డాక్టర్ హాసిని నా భార్య అంటాడు. ఇక సత్యమ్మ జానకిలతో మాట్లాడుతూ, ఇక తిను నా భార్య అని చెప్తాడు. వీళ్ళతో మనకెందుకు, వీళ్ళ రేంజ్ వేరు, మన రేంజ్ వేరు. నేను నీకు చాలాసార్లు చెప్పాను, మనం హై క్లాస్, నువ్వు చెప్పినా వినకుండా ఇక్కడికొచ్చి వీళ్ళతో ఉన్నావు. వీళ్ళు మారరు, మన బ్రతుకు మనం బ్రతుకుదాం అని సందీప్ అంటాడు. ఇక హాసినిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివ బాధపడుతూ ఉంటే హాసిని వెనక్కి తిరిగి చూస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో సీన్లో స్వర దేవుడికి దండం పెట్టుకుంటూ, నా కొడుకుని మార్చావు, నేను కోరుకున్నట్లే వాడు ఆలోచిస్తున్నాడు, అంతా నా ఇష్టం అని అంటున్నాడు. ఈ జన్మకి ఈ ప్రశాంతత చాలు. ఇక సందీప్ పెళ్లి అయిపోగానే హాసిని బాబీల పెళ్లి చేస్తే నా బాధ్యతలు తీరిపోతాయని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే హాసినిని పెళ్లి చేసుకుని సందీప్ స్వర ఇంటికి వస్తాడు. వాళ్ళిద్దరిని పెళ్లి బట్టల్లో చూసి స్వర షాక్ అవుతుంది. ఇక తర్వాత ఫ్లాష్ బ్యాక్లో సందీప్ శివ హాసినిల పెళ్లి చేయమని చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిపోయి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సందీప్, నేను హాసినిని పెళ్లి చేసుకున్నాను, డాక్టర్ హాసిని ఇప్పుడు నీ కోడలు అంటాడు. కొత్త జంటకి హారతి ఇచ్చి దిష్టి తీసి లోపలికి పిలవాలని తెలీదా అంటాడు. ఇక వెంటనే స్వరకి కోపం వచ్చేసి సందీప్ని కొడుతుంది. పెళ్లి చేసుకుని వచ్చిన కొడుకుని కొట్టావు, ఇదే నీ ఆశీర్వాదం అనుకుంటానులే అంటాడు సందీప్. నువ్వు హాసినిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని స్వర నిలదీస్తుంది. గుమ్మం బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి వస్తాను, కూల్గా మాట్లాడుకుందామని సందీప్ అంటాడు. నాకేం చెప్పావు, ఇప్పుడు ఏం చేసావురా అని స్వర నిలదీస్తుంది. మారానని చెప్పావు కదా అంటుంది. నేను నిజంగానే మారాను అని సందీప్ అంటాడు. నాకు ఇష్టమైన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా చేసావేంటని స్వర అంటే, హాసిని అంటే నీకు ఇష్టమే కదా అంటాడు సందీప్. హాసిని అంటే నీకు కోపం లేదుగా అంటాడు సందీప్. ఏం మనిషివిరా, ఏం పనికిమాలిన పని చేసావురా, నువ్వు హాసిని పెళ్లి చేసుకుంటే బాబీ గుండె పగిలిపోతుందని స్వర ఏడుస్తుంది. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, ఎవరో ఒక అమ్మాయినిచ్చి బాబీకి పెళ్లి చేద్దామని సందీప్ అంటాడు. అలా ఎలా చేస్తావురా అని స్వర నిలదీస్తుంది. నువ్వు మారావంటే నమ్మాను కదరా, నేను నిజంగానే మారాను, నేను అప్పటి సందీప్ని కాదు అంటాడు. సరే, అమ్మ కోపంలో ఉందని కాంతమ్మ హారతి తీసుకురా అంటాడు. ఇక వెంటనే స్వర హాసినిని చూస్తుంది. డాక్టర్ హాసిని, కైలాసిని, వీడికి బుద్ధి లేదు, మరి నీ బుద్ధి ఏమైందే అంటుంది. నీ బుద్ధి ఎటుపోయిందని స్వర తిడుతుంది. ప్రేమ ప్రేమ అని చిన్నప్పటి నుంచి బాబీని ప్రేమించి ఇప్పుడు సందీప్ని పెళ్లి చేసుకోవడం ఏంటని స్వర నిలదీస్తుంది.
సందీప్ గురించి నీకు తెలుసు. సందీప్ బాబీల మధ్య గొడవలకు నువ్వే కారణం. ఇప్పుడు నువ్వు చేసిన పనేంటి? వీడు తాళి కడుతుంటే నువ్వెలా ఒప్పుకున్నావు? బుద్ధి లేదా అని స్వర తిడుతుంది. అమ్మాయి మేడం అని హాసిని చెప్పబోతూ ఉంటే సందీప్ ఆపుతాడు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి హాసిని జరిగింది గుర్తు చేసుకుంటుంది. కారులో వెళ్తూ ఉండగా సందీప్ మాట్లాడిన మాటలన్నీ హాసిని గుర్తు చేసుకుంటుంది. నా ఫోన్లో ఉన్న ఈ వీడియో బయటికి రాకుండా ఇప్పుడైతే ఆపాను. ఎంతటితో గండం గడిచిపోయిందని రిలాక్స్ అవ్వకు. వీడియో నా దగ్గరే ఉంది. అంతేకాదు సహదేవ్ దగ్గర ఇంకా ఫోటోలు కూడా భద్రంగా ఉన్నాయని సందీప్ అంటాడు. ఈ పెళ్లి గురించి కానీ అష్టలక్ష్మి మ్యాటర్ గురించి ఎక్కడైనా ఎవరికైనా చెబితే మళ్ళీ కథ మొదటికొస్తుంది అంటాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అమ్మ దగ్గర నోరు ఎత్తొద్దు. నోరు ఎత్తితే వీడియో బయటికి వస్తుందని బెదిరిస్తాడు. అవి తలుచుకుని హాసిని ఆగిపోతుంది. సందీప్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మాట్లాడవేంటి? మాట్లాడు అని స్వర ఎంతలా అడిగినా హాసిని మాత్రం మౌనంగానే ఉంటుంది. నేనేమీ మాట్లాడలేను మేడం. ఆ దేవుడు నా నోరు కట్టేశాడు. ఆ కుటుంబం కోసం, అష్టలక్ష్మి కోసం నేను తల వంచి తాళి కట్టించుకున్నానని హాసిని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక స్వర అయితే బెదిరించాడా? ఎవరినైనా చంపేస్తానంటే లొంగిపోయి పని చేశావా చెప్పు అని నిలదీస్తుంది. ఇక హాసిని మాత్రం మౌనంగానే ఉంటుంది. ఇక సందీప్ హాసినిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. కాంతమ్మతో మాట్లాడుతూ, నువ్వు ఈ రోజు నుంచి మా అమ్మని పెద్దమ్మగారని, ఈవిడ్ని చిన్నమ్మగారని పిలవద్దు అంటాడు. మా అమ్మని హాసిని అమ్మాయి మేడం అని పిలిచేది. ఈ రోజు నుంచి ఈ హాసిని మేడంని నువ్వు అమ్మాయి మేడం అని పిలవడం అలవాటు చేసుకో అని సందీప్ అంటాడు. ఆ పేరులో ఓ కిక్కుంది. ఆ కిక్కు నాకు కావాలి అంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ముందు ముందు ఎపిసోడ్లో ఇంకెన్ని ట్విస్టులు ఉన్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.